నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సంవత్సరాల పాటు నిల్వ చేసుకునే అప్పడాల రెసిపీని చూపించబోతున్నానండి. నేను చేసిన అప్పడాలు ఎంత బాగా వచ్చాయో, పలచగా పగుళ్ళు రాకుండా వచ్చాయి. నిజానికి ఇలా అప్పడాలు చేసేటప్పుడు చాలా మంది భయపడిపోతుంటారు. ఇవి వేసేటప్పుడు బాగుంటాయి కానీ ఎలా అయితే ఆరిపోతాయో అలా విరిగిపోతాయని. కానీ ఈ ప్రాసెస్తో చేస్తే అప్పడాలు విరిగిపోయే ఛాన్స్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయినా క్రిస్పీనెస్ అయినా చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ అప్పడాలని ఎండ లేకుండా ప్యాన్ కిందైనా సులభంగా ఆరబెట్టుకోవచ్చు. మీరు కూడా ఈసారి అప్పడాలు చేస్తుంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా సింపుల్ మెథడ్లో చేసుకునే ఈ అప్పడాలని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. మనం ఉప్మా కోసం వాడుతుంటాం కదా, అదే రవ్వ అండి. వెయిట్ వైజ్ 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఇలా తీసుకున్న రవ్వని ముందుగా మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. మీరు కావాలంటే సగ్గుబియ్యం వేయకుండా అయినా చేయొచ్చు. బట్ ఇలా కొంచెం వేయడం వలన అప్పడాలు పల్చగా రావడమే కాదు, ఆ కన్సిస్టెన్సీ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకునే వీటిని బాగా గ్రైండ్ చేయండి. మనం ఎంతసేపు గ్రైండ్ చేసినా మరీ పిండిలా మెత్తగా కాదు, ఇలా కొంచెం బరక తెలిసేలా ఉంటుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్క నుంచి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కొలుచుకుంటూ తీసుకుందాం. కాస్త మందంగా ఉన్న గిన్నెలోకి ఒక 8 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. అలాగే రవ్వ ఉడికాక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది కాబట్టి గిన్నె సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. సో ఇలా 8 కప్పుల వరకు నీళ్ళను తీసుకున్నాక ఈ నీళ్ళను బాగా వేడి చేయండి. ఒక పక్కన నీళ్లు వేడవుతూ ఉంటాయి, మరో పక్కన మనం గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం డైరెక్ట్గా ఈ పిండిని వేడి నీళ్ళల్లో వేసామంటే కొంచెం ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకొని బాగా కలపండి. ఒకసారి పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక మళ్ళీ ఇంకొక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. ఇక్కడ కలపడానికి 4 కప్పుల నీళ్లు, వేడి చేయడానికి 8 కప్పుల నీళ్లను తీసుకున్నాను. టోటల్గా మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 12 కప్పుల వరకు నీళ్లను వాడాను. మీరు ఇదే క్వాంటిటీతో ఎక్కువ క్వాంటిటీతో అయినా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే గిన్నె సైజుని పెంచుకుంటే సరిపోతుంది. మరో పక్కన నీళ్లు కూడా కొంచెం వేడయ్యాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో దంచిన పచ్చిమిర్చి పేస్ట్ని కానీ లేదా మిరియాల పొడినైనా వాడొచ్చు. సో ఇలా తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి నీళ్ళను చక్కగా వేడి చేయండి. నీళ్లు ఇలా చక్కగా వేడయ్యాక ఇందులోకి మనం కలిపి పెట్టిన రవ్వ మిక్స్ని తీసుకుందాం. ఇలా మనం వేడి నీళ్ళల్లో వేసిన పిండి ముద్దలు కట్టకుండా ఉంటుంది. అలాగే మనం ఇలా పిండిని తీసుకున్నాక ఇలాగే వదిలేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి. కాబట్టి ఇలా కలుపుకుంటూ కనీసం 7-8 నిమిషాల పాటు బాగా ఉడికించండి. రవ్వ ఎలా అయితే ఉడుకుతుందో కొంచెం కలర్ కూడా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. అలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఉడికించండి. చూడండి, 7-8 నిమిషాలు అయ్యేసరికి రవ్వ బాగా ఉడికిపోయింది. అలాగే మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కూడా అవ్వద్దు. ఇలా ఉంటే అప్పడాలు వేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. మనం ఇది ఉడికేటప్పుడు ఎలా చూసుకోవాలంటే రవ్వ వేసి కలిపేటప్పుడు ఇది చక్కగా ఉడకడానికి వస్తుంది కదా, అలా వచ్చిందంటే ఇందులో ఉన్న రవ్వ అనేది బాగా ఉడికిపోయినట్లు. అలా చూసుకొని మనం ఈ అప్పడాలను చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక పిడికెడంతా కొత్తిమీర ఆకును సన్నగా తరిగి తీసుకోండి. మీరు కావాలంటే కొత్తిమీర ఆకును కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదా మొత్తం వేయకుండా అయినా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న కొత్తిమీర ఆకును పిండిలో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. దీంతో మనకు పిండి అనేది ఇంకాస్త ఉడుకుతుంది. కాబట్టి ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత పిండిని పక్కకు తీసుకొని చూడండి, కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసరికి పిండి అనేది కాస్త గట్టిపడింది కదా. ఇప్పుడు వీటిని అప్పడాల్లో పెట్టుకోవడానికి కొంచెంగా పిండిని ఇంకొక చిన్న గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచండి. అలాగే ఈ అప్పడాలను నేను కాటన్ క్లాత్ పైన పెడుతున్నాను. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పైన పెట్టచ్చు. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెడతాం కాబట్టి ఇలా క్లాత్ పైన పెట్టి తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక్కొక్క గరిటెడు పిండిని తీసుకుంటూ అప్పడాల్లో ఇలా తీసుకోండి. పిండి వేడి మీద కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి
ముందుగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉండదు. పిండి ఎలా అయితే చల్లారుతుందో అలా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కాస్త గట్టిగా అనిపిస్తే ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి తీసుకోండి. పైపైన ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మరీ పల్చగా చేశారంటే ఆరిపోయేసరికి ఇంకా పల్చగా అవుతుంది. కాబట్టి వీటిని కొంచెం మీడియంగా మందంగానే చేయండి. అలాగే ఈ అప్పడాలు పెట్టడానికి పెద్దగా టైం కూడా పట్టదండి. మనం తయారు చేసిన పిండి మొత్తం ఇలా అప్పడాల్లా వేసి తీసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను. మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో అయినా ఆరబెట్టచ్చు. ఫ్యాన్ కింద కాబట్టి ఇవి ఆరడానికి 1-2 రోజులు పడుతుంది. అదే ఎండ చక్కగా ఉంటే మనం ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. అప్పడాలు చక్కగా ఆరిపోయి క్లాత్కి అతుక్కుపోయాయి కదా. ఇలా మనకు అప్పడాలు కంప్లీట్గా ఆరిపోయాకే వీటిని మనం మళ్ళీ క్లాత్ నుండి తీసుకోవాలి. క్లాత్ నుండి తీసుకోవడానికి ఈ క్లాత్ని ఉల్టాగా పెట్టి నీళ్ళను బాగా చల్లి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తర్వాత ఇక్కడ చూపించినట్టుగా అప్పడాలను ఇలా స్లోగా తీసుకోవాలి. కింద క్లాత్ని ఇలా కొంచెం లాగినట్టుగా చేస్తూ అప్పడాన్ని స్లోగా తీసుకోండి. అప్పడం పట్టుకొని లాగే కంటే అప్పడంకున్న క్లాత్ని పట్టుకొని లాగాలన్నమాట. ఇలా మనం ఒక్కొక్క అప్పడాన్ని ఒలుచుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నిటినీ ఒలిచి తీసుకున్నాక కూడా వీటిని మళ్ళీ తిరిగి ఆరబెట్టాలి. తడనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు 1-2 రోజులు ఆరబెట్టండి. మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయాయి. చూడండి, మనం ఇలా చేతిని వెనక పెట్టి చూసామంటే ఫింగర్స్ అనేవి కనబడుతూ అప్పడాలు ఎంత పల్చగా వచ్చాయో మీకు అర్థమైపోతుంది. సో ఇలా చేసిన అప్పడాలను మనం స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం కాదండి 2 సంవత్సరాలైనా నిలువ ఉంటాయి. మనకు ఎప్పుడు అప్పడాలు తినాలనిపిస్తే అప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసి కావలసినన్ని అప్పడాలను ఫ్రై చేసి తీసుకోవడమే. చక్కగా ఫ్రై అవుతాయి, కరకరలాడుతూ మంచి టేస్ట్గా ఉంటాయి. సో సింపుల్ వేలో అప్పడాలు విరిగిపోకుండా పగిలిపోకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.